హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్నీ అండ్ మామ్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా చాలా బాగున్నానండి. ఈరోజు ఒక మంచి టేస్టీ సాంబార్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. జనరల్గా సాంబార్ అనగానే కందిపప్పుతోనే చేసుకుంటాం కదా, కానీ ఎప్పుడు కందిపప్పుతోనే కాకుండా ఒక్కసారి ఇలా ఉలవలతో ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. ఇది టిఫిన్స్లోకి కానీ అన్నంలోకి కానీ బెస్ట్ కాంబినేషను. ఇంకెందుకు లేటు, ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం. ముందుగా సాంబార్ ప్రిపరేషన్ కోసం ఉలవల్ని వేపుకోవాలి. దానికోసం నేను కుక్కరే డైరెక్ట్గా యూస్ చేసుకుంటున్నాను. అలాగా కలర్ మారి స్మెల్ వచ్చేంత వరకు కూడా వేపుకొని దానిలోనికి ఉడికించుకోవడానికి వాటర్ వేసుకోవాలి. మరీ మెత్తగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. ఒక 3 to 4 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ తీసేసి దాన్ని వాటర్ లేకుండా ఉలవలన్నింటినీ కూడా మిక్సర్ జార్లో వేసుకోవాలి. దీన్ని ఏంటంటే మనం పేస్ట్ చేసుకుంటాము. సో అలా ఉలవలన్నింటినీ కూడా వేసుకున్న తర్వాత దానిలోనికి కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, ఒక 4 to 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా సాంబార్ ప్రిపరేషన్ కోసం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు వేసుకొని తాలింపును కొంచెం ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టార్టింగ్ ఈ సాంబార్ ఏంటంటే ముందే తాలింపు పెట్టేసుకొని నెక్స్ట్ సాంబార్ ప్రిపేర్ చేసుకుంటాము. దానిలోనికి కొంచెం ఇంగువ, సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటో పీసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఈ సాంబార్లోనికి ఓన్లీ క్యారెట్ ఒకటే యూస్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు ఏవైనా వెజీస్ కావాలంటే కూడా వేసుకోవచ్చు. క్యారెట్ని అలాగా రౌండ్గా కట్ చేసుకొని సన్నగా వాటిని కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలోనికి కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకొని ఒకసారి అన్నింటినీ మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే ఈ ముక్కలు కొంచెం మగ్గడానికి కొంచెం వాటర్ వేసుకొని ఒక 5 minutes ఉంచితే ముక్కలన్నీ మగ్గుతాయి. ముక్కలు మగ్గిపోయిన తర్వాత దానిలోనికి కొంచెం చింతపండు పులుసు వేసుకోవాలి. చాలా చాలా టేస్టీ రెసిపీ అండి, బాగుంటుంది. ఎప్పుడు సాంబార్ ఒకటే టేస్ట్లో కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ దానిలోనికి మనం పులుసు మరిగిన తర్వాత దానిలోనికి మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న ఉలవల పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని వేసుకొని కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోండి. మీకు థిక్గా కావాలంటే వాటర్ అనేది కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి, లేదు పల్చగా కావాలంటే వాటరీగా చేసుకోవచ్చు. నేను పల్చగానే చేస్తున్నాను. సో దానికి తగినట్టు పులుపు, ఉప్పు, కారం అన్నీ సెట్ అయ్యాయో లేదో ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకొని దానిలోనికి పుదీనా, కొంచెం బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లం వలన కూడా చాలా టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఈ పుదీనా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, సాంబార్కి అడిషనల్ టేస్ట్ అనేది వస్తుంది. అది కొంచెం బాగా మరిగిన తర్వాత దానిలోని కొంచెం సాంబార్ పౌడర్ వేసుకోవాలి. ఇలా సాంబార్ పౌడర్ వేసుకున్నాక ఒక 2 minutes మరిగిపోతే మనం ఇంకా ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయినట్టే సాంబారు. ఎప్పుడు కందిపప్పే కాకుండా ఒక్కసారి ఇలా ఉలవలతో ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఫైనల్ టచ్అప్ కొత్తిమీరతోని ఫినిష్ చేసేసుకోవడమే. ఇలా కొత్తిమీర వేసిన తర్వాత ఇంకా ఒక 1 minute బాయిల్ అయిన తర్వాత వెంటనే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడం. ఇదండి కంప్లీట్ ఉలవల సాంబార్ రెసిపీ. వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి కొత్త రెసిపీస్తోని, హెల్తీ వంటకాలతోని, మంచి యూస్ఫుల్ టిప్స్తోని మీ ముందుకు వచ్చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.